భారత ప్రధాని మోడీ గారు మారిషస్ పర్యటన ముగించారు. మారిషస్‌ని ఒక నిక్‌నేమ్‌తో పిలుస్తుంటారు ఇండియన్స్. మినీ బీహార్ అని చెప్పి. బీహార్‌లోంచి చాలామంది అక్కడ ప్రజలు 200 సంవత్సరాల క్రితం అక్కడికెళ్ళి సెటిల్ అయ్యారనమాట. 1834 ఆ టైంలోనే బీహార్ నుంచి చాలామంది ఇండెంచర్డ్ లేబర్ అక్కడ చాలా ప్లాంటేషన్స్ వర్కర్స్ కోసం అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారనమాట. మోడీ గారు మారిషస్ విజిట్ అనేది ప్రత్యేకంగా బీహారీ కనెక్ట్‌ని మళ్ళా గుర్తు చేసిందనమాట. అందులోనూ ఇది బీహార్‌లో ఎలక్షన్ ఇయర్. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్‌లో బీహార్‌లో ఎన్నికలొస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ నుంచి మనం చూస్తే గనక మకానా ఇండియాలో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ ఎక్కడ మకానా ప్రొడక్షన్ అంటే బీహార్ నుంచే. రీసెంట్ బడ్జెట్‌లో గూడా యూనియన్ బడ్జెట్‌లో మకానాకు సంబంధించి బీహార్‌లో మకానా బోర్డ్ పెడుతున్నట్టు ప్రకటన కూడా చేశారు. మోడీ గారు తన కౌంటర్ పార్ట్ ఎవరైతే మారిషస్ కౌంటర్ పార్ట్ ఉన్నారో నవీన్ రామ్ గులామ్ గారికి మకానా బాక్స్ ఒకటి తీసుకెళ్లారనమాట. మకానా అంటే మనకు తెలుసు ఫాక్స్ నట్. అవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. మకానా అనేది ఖచ్చితంగా గ్లోబల్ ఫుడ్, గ్లోబల్ న్యూట్రిషన్, గ్లోబల్ డైటరీ రిక్వైర్మెంట్స్‌లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మోడీ గారు ప్రస్తావించారు అనేక సార్లు. అండ్ అనేక మార్లు మోడీ గారు భోజ్‌పురిలో తన స్పీచ్ కూడా స్టార్ట్ చేశారు. మనందరికీ తెలుసు భోజ్‌పురి అనేది బీహారీ కనెక్ట్ అనమాట. మారిషస్‌లో ఉన్న 12,00,000 1.2 మిలియన్ జనాభాలో 70% అంటే దాదాపు 8,00,000 మంది పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజినే. దానిలో సగం పైగా భోజ్‌పురి రూట్స్ ఉన్నాయన్నమాట. అంటే బీహారీ రూట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మోడీ గారు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏదైతే ఆయన 2 డేస్ మారిషస్‌లో ఉన్నారో ఆ టైంలో మోడీ గారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా భోజ్‌పురి పోస్టులు కనిపించాయి. దాదాపు టాప్ మోస్ట్ బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఆ పోస్టులు అందరికీ షేర్ చేశారనమాట. యాక్చువల్‌గా భోజ్‌పురి మీద ఇంతెందుకు ఫోకస్ పెడుతున్నారు? ముఖ్యంగా బీహార్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. రీసెంట్‌గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీహార్‌లో ఏదైతే భోజ్‌పురి బెల్ట్ ఉందో దాదాపు 10 జిల్లాలనమాట. అంటే దాదాపు 73 కాన్స్టిట్యుయెన్సీస్ అక్కడున్నాయి. ఈ 10 జిల్లాల్లో బక్సర్, ఆరా, ససరం, ఔరంగాబాద్ ఈ జిల్లాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎన్డీఏకి చాలా తక్కువ సీట్లొచ్చాయి రీసెంట్‌గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో. సో, భోజ్‌పురి బెల్ట్‌ను ఫోకస్ చేస్తూ, భోజ్‌పురి జిల్లాని ఫోకస్ చేస్తూ మోడీ గారు భోజ్‌పురి లాంగ్వేజ్, భోజ్‌పురి కల్చర్, బీహారీ లాంగ్వేజ్ వీటన్నిటి మీద చాలా ప్రస్తావన చేశారనమాట. ముఖ్యంగా భోజ్‌పురిలో జరిగిన కాన్వర్జేషన్స్ కూడా ఆయన ఎక్కువగా అటెండ్ అయ్యారు. భోజ్‌పురికి సంబంధించి గీత్ గవాయ్ మనందరికి తెలుసు. గీత్ గవాయ్ చాలా ఫేమస్ మ్యూజిక్ అనమాట భోజ్‌పురి బెల్ట్‌లో. మోడీ గారు అక్కడికెళ్ళంగానే చాలామంది భోజ్‌పురి మహిళలు ఎవరైతే బీహారీ రూట్స్ ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళు గీత్ గవాయ్ పాడుతూ ఆయన్ని ఇన్వైట్ చేశారనమాట. బీహారీ మహిళలు గీత్ గవాయ్ పాడారు. దానిలో ఒక అద్భుతమైన పాట అనమాట. 'రాజా కే షోబేలా మాతే మౌర్య, కృష్ణ కే షోబేలా హాతే బన్సూరియా, అహో రాజా నచేలా నాచేలా, కృష్ణ బజావే బన్సూర్య.' దట్ మీన్స్ ద కింగ్ లుక్స్ గుడ్ విత్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్. కృష్ణ లుక్స్ గుడ్ విత్ ఎ ఫ్లూట్ ఇన్ హిస్ హ్యాండ్. ద కింగ్ డాన్సెస్, కృష్ణ ప్లేస్ ద ఫ్లూట్. కింగ్ చాలా అద్భుతంగా ఉంటాడు కిరీటంతో. అలానే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్ ఇంకా అందంగా ఉంటాడు. ఈ ఇద్దరు కూడా కలిసి నాట్యం చేస్తుంటే అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఒక భోజ్‌పురి స్లాంగ్‌లో గీత్ గవాయ్ పాడారనమాట. మోడీ గారిని ఇన్వైట్ చేస్తూ అక్కడ మహిళలు. మోడీ గారు ప్రత్యేకంగా మకానా సీడ్స్ గురించి కూడా అక్కడ చాలా ప్రమోట్ చేశారు. మనకు తెలుసు ఈ మల్లా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మకానా ప్రొడక్షన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అక్కడ సోషల్, పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో ఆ ప్రత్యేకంగా ఫిషర్‌మెన్, బోట్‌మెన్ కమ్యూనిటీ ఒకటి ఉంది. మల్లా కమ్యూనిటీ అని చెప్పి. వాళ్ళ కోసం కూడా ఈ మకానా బోర్డ్ ఉపయోగపడుతుందని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుందనమాట. దాంతో పాటు బీహార్‌లో నలంద స్పిరిట్, నలంద యూనివర్సిటీ రీజువనేట్ చేయటం. ముఖ్యంగా భారతదేశం విశ్వబంధు అనే కాన్సెప్ట్. ప్రపంచంలో చాలా దేశాలతో ఇండియా కనెక్ట్ కాబోతోంది. విశ్వబంధు అవ్వబోతోంది. ఈ నలంద రీకనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నలంద యూనివర్సిటీకి పెద్ద పెద్ద దేశాల నుంచి డిప్లొమాట్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్ కావచ్చు విజిట్ చేసి యూనివర్సిటీని పొగుడుతున్నారనమాట. నలంద యూనివర్సిటీ అనేది పెద్ద కనెక్ట్ అవుతుంది. మోడీ గారు మారిషస్‌కి వెళ్తూ రీసెంట్‌గా జరిగిన మహాకుంభ్‌లోంచి గంగా నదీ జలాలు తీసుకెళ్లారు. ఎవరైతే భారత సంతతికి చెందిన వాళ్ళు ఇక్కడికి రాలేకపోతారో, మహాకుంభ్‌కి అటెండ్ కాలేకపోతారో సంగం నుంచి వాళ్ళకి పవిత్రమైన జలాలు తీసుకెళ్లారనమాట. ఇది నిజంగా ఒక గొప్ప ఫ్యామిలీ కనెక్ట్ అని చెప్పొచ్చు. బీహారీ డయాస్పొరాతో ఇండియా అంటే చాలామంది అక్కడ మారిషస్‌లో ఉన్నవాళ్ళు బీహారీసే కాబట్టి ఆ డయాస్పొరాతో ఇండియా ఎలా కనెక్ట్ అయిందో మనకు అర్థమవుద్ది. అండ్ దాంతో పాటు బీహార్‌లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ బీహార్‌తో పాటు గుయానా దేశం, ఫిజీ, ట్రినిడాడ్ టొబాగో, సూరినేమ్, సీషెల్స్ ఇలా చాలా దేశాల్లో ఇండియన్ డయాస్పొరా ఉన్నారు. ముఖ్యంగా బీహారీ డయాస్పొరా ఉన్నారు. గుయానా ఏదైతే గుయానా దేశం ఉందో దానిలో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు. గుయానా దేశంలో దాదాపు 43.5% మంది పాపులేషన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనమాట.
మోడీ గారు లాస్ట్ ఇయర్ అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా బీహారీ కనెక్ట్‌తో మాట్లాడటం జరిగింది. ఆ బీహారీస్ కోసం అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్‌ని ఎక్కువగా వాళ్ళ పైన ప్రయారిటీ ఇవ్వటం జరిగిందనమాట. రీసెంట్‌గా కూడా మనం చూస్తే ప్రధాని మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు జేడీ వాన్స్ ఎవరైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ కుమారుడికి ఒక జిగ్సా పజిల్ ఇచ్చారు. అది మధుబని థీమ్ అనమాట. మధుబని మనకు తెలుసు. ఇట్స్ అ ట్రెడిషనల్ ఆర్ట్ ఫ్రమ్ బీహార్. బీహార్‌లోని ట్రెడిషనల్ ఆర్ట్ అనమాట. అది జనకుడు మధుబని ఆర్ట్, మధుబని పెయింటింగ్స్ అనేవి అప్పట్లో చాలా ఫేమస్ అనమాట. సీతాదేవి పెళ్ళికి మధుబని ఆర్ట్‌తో చాలా చేశారంట. ఆ ముగ్గులు, తీగలు, పువ్వులన్నీ అల్లిచ్చారంట. సో, ఈ మధుబని ఆర్ట్‌కి సంబంధించి, మధుబని ఫోక్‌కి సంబంధించి, మధుబని ఫార్మ్‌కి సంబంధించి చాలా ఫేమస్. జేడీ వాన్స్ కుమారుడికి జిగ్సా పజిల్ ఒకటి మధుబని థీమ్‌తో ఇచ్చారంట మోడీ గారు. ఇలా బీహారీ కనెక్ట్‌ని మనం చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. రీసెంట్‌గా మారిషస్ కూడా మినీ బీహార్ అంటుంటాం కాబట్టి అక్కడ కూడా బీహారీ కనెక్ట్‌ని చాలా ప్రమోట్ చేసాం.